గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కుడి చేత ఇచ్చి ఎడమ చేత నొక్కి అంటూ కాకినాడ సెజ్జులో ఆగని జేగ్యాంగ్ దోపిడీ, కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం, తిరిగిచ్చిన భూములపై వైకాపా నేతలు బెనామీల కన్ను, గంటల్లోనే మారు రిజిస్ట్రేషన్లు చేసుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అంటూ కాకినాడ సెజ్ అభివృద్ధి పేరుతో జేగ్యాంగ్ చేస్తున్న దౌర్జన్యాల దోపిడీలు 2 దశాబ్దాలను కొనసాగుతూనే ఉన్నాయి. 2005లో కాకినాడ సెజ్ ఏర్పాటు సమయంలో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టి అదంతా ఓఎన్జీసీ ప్రాజెక్టుల కోసం అని చెప్పింది. సెజ్ పేరిట ప్రస్తుత కాకినాడ జిల్లాలోని 13 గ్రామాల్లో 8,120 ఎకరాల భూసేకరణకు వైఎస్ సర్కార్ నోటీసులు ఇచ్చింది. వ్యతిరేకించిన రైతులపై తీవ్ర అణచివేతకు పాల్పడింది. భూసేకరణ ఓ దశకు వచ్చాక ఓఎన్జీసీని వెళ్ళగొట్టి సెజ్ను తమకు కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చుకుంది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ అరాచకంలో మరో 4 ఆకులు ఎక్కువే చదివి తమ అధికారాన్ని వనరుల్ని వాడి ప్రభుత్వ పెద్దలు దాదాపుగా సెజ్ మొత్తం తమ అస్మదీయ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పరమయ్యేలా చేశారు. ఇది వైకాపా అగ్రనేత విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ సంస్థ. అన్ని పెద్దవాళ్ళకైనా మా సంగతి ఏంటని కాకినాడ ప్రాంత వైకాపా పెద్దలు అనుకున్నట్టున్నారేమో. వాళ్ళు సెజ్ భూములపై పడ్డారు. రైతుల నుంచి సెజ్కి గతంలో బలవంతంగా మారిన భూముల్లో కొన్నిటిని జగన్ హయాంలో ఇచ్చిన ఒక జీవోని తమ అధికార బలాన్ని వాడి నొక్కేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన 2 ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలను సొంతం చేసుకున్నట్టు తెలిసింది. వీటిలో ఎక్కువ భాగం బెనామీ పేర్లతో సేకరించారు. పనిగా కొందరు చిన్న నాయకులు తమ శక్తి మేరకు భూములు కొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా స్వయంగానే కాకుండా తన మామ పేరు మీద కూడా కొన్ని భూములు లాగేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఈనాడు, ఈటీవీ సంపాదించిన 2005లో భూసేకరణ నోటీసులు అందుకున్న రైతుల్లో 2,180 ఎకరాల యజమానులు ప్రభుత్వానికి లొంగకుండా సుదీర్ఘంగా పోరాడుతున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రైతులతో కూడిన ఒక కమిటీ వేసి సెజ్ రైతుల ముఖాల్లో నవ్వులు చిందేలా చేస్తానన్నారు. 2020 జనవరిలో అప్పటి మంత్రి కురసాల కన్నబాబు చైర్మన్గా ఒక కమిటీని అయితే వేశారు. కానీ జగన్ హామీ ఇచ్చినట్టు అందులో రైతు ప్రతినిధులకు స్థానం కల్పించారు. 4 అధికారులు సెజ్ కంపెనీ ప్రతినిధి సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. భూములు, ఆస్తులు సమస్యాత్మక 2,190 ఎకరాల విషయంలో వాటినే కానీ లేదా ప్రత్యామ్నాయ భూములు కానీ ఆ రైతులకు ఇవ్వాలని కన్నబాబు కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి వాటి అమలుకు 2021 మార్చిలో జీవో నెంబర్ 12 జారీ చేసింది. పైకి రైతులకు మేలు చేస్తున్నట్టు చూపిస్తూ తన అస్మదీయ అరవిందో కంపెనీకి సెజ్లోని సరిహద్దు సమస్యలను తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ఈ జీవో ద్వారా వ్యూహాత్మకంగా పావులు గదిపింది. జగన్ ప్రభుత్వం 3 ఏళ్లలో కేవలం 487 ఎకరాల రైతుల సొంత భూమిని వారికి తిరిగి ఇచ్చింది. మరో 492 ఎకరాలను రైతులకు ప్రత్యామ్నాయ భూమిగా ఇచ్చారు. దాదాపు 1,200 ఎకరాలు ఇంకా ఇవ్వలేదు. భూములు తిరిగి ఇవ్వడంలో వైకాపాతో సంబంధాలు కలిగిన వారికే ప్రాధాన్యం ఇచ్చారన్నది రైతుల ఆరోపణ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. దాన్ని మళ్ళీ వీళ్ళు కొనుక్కున్నారు అన్నటువంటి అంశం. అయిపోతే ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట. పార్టీ సీనియర్ నేతలతో మాజీ సీఎం జగన్ ఈ నెల 11 నుంచి కార్యక్రమాలు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ నెల 11 నుంచి విడతల వారీగా ఉద్యమిస్తామని వైకాపా ప్రకటించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల 12వ తేదీతో 6 నెలలు ముగినున్నందున ఒకరోజు ముందు నుంచి నిరసనలు చేపట్టేందుకు నిర్ణయించింది. బుధవారం తాడేపల్లిని క్యాంప్ కార్యాలయం నిర్వహించిన వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సమావేశంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమాల కార్యాచరణ వెల్లడించారు. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, పెట్టుబడి సాయంగా 20,000 చొప్పున ఇస్తామని, ఎన్నికల హామీని అమలు చేయాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని డిమాండ్తో కలెక్టరేట్ల వద్దకు 11వ తేదీన ప్రదర్శనగా వినతిపత్రాలు ఇస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యుత్ శాఖ ఎస్సీ సీఎండీ కార్యాలయాలకు 27వ తేదీన వెళ్లి విన్నపాలను ఇస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు, వసతి దీవెన బకాయిలు 1,100 కోట్లను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ల వరకు జనవరి 3న ప్రదర్శన నిర్వహిస్తారు. 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని జగన్ ఇచ్చినటువంటి స్పీచ్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే భూమాఫియా బాధితులకు న్యాయం చేస్తాం, మాఫియా లాక్కున్న ఆస్తుల్ని సీజ్ చేసే చట్టం ఉందేమో చూస్తాం, బెదిరించి ఆస్తులు రాయించుకోవడం, వాటాలు తీసుకోవడం దేశ చరిత్రలో లేదు. జగన్ జమానాలో జరిగిన విద్యుత్ ఒప్పందాన్ని అధ్యయనం చేస్తున్నాం విలేకరులతో సీఎం చంద్రబాబు. అధికారం అడ్డుపెట్టుకుని వైకాపా పాలకులు వాళ్ళ అన్నతో కొందరు గన్ను పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని, వాటాలు లాక్కున్నారని, పెద్ద ఎత్తున భూదందాలు చేశారని, ఇలాంటి దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే ఎప్పుడు చూడలేదన్నారు. భూమాఫియాను అరికడతామని, ఆస్తులు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో ముచ్చటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. దివ్యాంగులకు ఉచితంగా 3 చక్ర వాహనాలు ఏడాది 1,750 మందికి అందించేలా ప్రతిపాదన. ఏటా ఇవ్వాలని నిర్ణయం. కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపి కబురు అందించనుంది. వాళ్ళకి 100% రాయితీతో 3 చక్ర వాహనాలు, రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు నివేదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేరు. వైకాపా ప్రభుత్వం అక్రమాలు, హత్యలు, కల్తీ మద్యంపై ప్రశ్నించడం వ్యక్తిగత విషయం. మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. నాతో వాళ్ళకి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనేది వారి భావన మాత్రమే.
అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో షర్మిల బుధవారం విలేకరులతో మాట్లాడి పచ్చకామెర్ల రోక్కి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్టు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీరు, అందుకే నేను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారు అంటూ ఆవిడ విమర్శించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం బుధవారం ఉదయం 1:21 గంటలకు 7:27 గంటలకు కంపించిన భూమి. మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు. రెక్టర్ స్కేల్పై తీవ్రత 5.3గా నమోదు. హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు. ఉదయం నిద్ర లేవగానే అలికిడి. కుర్చీలో కూర్చుని పత్రిక చదువుతుంటే కాళ్ళ కింద భూమి స్వల్పంగా కదలక, కళ్ళు తిరిగినట్టే చేతిలోంచి పడిపోయిన మొబైల్, వంటింట్లో అప్పుడే సర్దిన పాత్రలు కింద పడిన శబ్దం. ఇంకా నిద్ర మంచం మీద ఉన్న వారికి ఏదో ఊగినట్టు అనుభవం. ఏమైందో తెలియక బయటకు పరుగులు తీసిన జనం. తెలుగు రాష్ట్రాలను చాలా ప్రాంతాల్లో ప్రజలు 55 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి ఫేస్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏఓబీలోనే, అత్యధిక శాతం ఈ ప్రాంతం నుంచి రవాణా. వైకాపా ప్రభుత్వ హయాంలో గంజాయి విస్తృతికి ఇదే నిదర్శనం. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక 2023-24లో వెల్లడి. దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో అత్యధిక శాతం ఏఓబీ నుంచి అక్రమ రవాణా అయ్యిందేనని స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2023-24 నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో సాగే శీలావతి రకం గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడుతున్నట్టు పేర్కొంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఏడాది మార్చి 30 మధ్యకాలానికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ నివేదికను రూపొందించి బుధవారం విడుదల చేసింది. వైకాపా ప్రభుత్వంలో ఏపీలో సాగే గంజాయి దేశవ్యాప్తంగా ఎంత విస్తృత స్థాయిలో రవాణా అయిందో చెప్పేందుకు ఈ నివేదిక నిదర్శనం. డిఆర్ఏ గత ఏడాది నవంబర్లో విజయవాడ శివార్లో 731 కిలోలు, నాగపూర్ జబల్పూర్ జాతీయ రహదారి మీద 386.29 కిలోలు, టోర్ఖేడి టోల్ ప్లాజా దగ్గర ఒకసారి 520 కిలోలు, మరోసారి 975.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకుంది. మొచ్చికి కేసులను విశ్లేషిస్తే ఈ సరికంతా ఏఓబీ నుంచి వచ్చిందని తేలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇడుక్కి గోల్డ్, మైసూర్ గోల్డ్, శీలావతి. ఇందులో ఇప్పటికీ పత్రికలు చేస్తున్న తప్పు, అలాగే రాజకీయ నాయకులు చేస్తున్న తప్పు ఏంటంటే గంజాయి. ఇంతకుముందు ఇదే గంజాయి గురించి అయ్యన్న పాత్రుడు ఆనాడు విమర్శించారు. గంజాయి అక్రమ రవాణా అన్నటువంటిది ఎవడు అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉంది. అక్రమ రవాణాకి కారణమవుతున్నటువంటిది పంట, ఆ పంట ఏఓబీలోనే ఉంది. ఆంధ్ర, ఒరిస్సా పోలీసులు అలాగే టోటల్గా సైన్యం అంతా కలిసి అటాక్ చేసి కంట్రోల్ చేస్తేనే సాధ్యమవుతుంది. కానీ అలా చేయకుండా దాని చుట్టూ రాజకీయాలు నడుపుకుంటూ పత్రికలు కూడా దారి తప్పి కేవలం దీంట్లో రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ కూర్చుంది. ఈ మధ్యన దొరికిన గంజాయి అంతా ఎవరిదంటారు? అప్పుడు తెలుగుదేశం వాళ్ళు పండించిందంటారా? ఇక్కడ తెలుగుదేశం పండించదు, వైసీపీ పండించదు. ఆ ప్రాంతంలోని అన్ని పార్టీల వాళ్ళకి విషయం తెలుసు. ఏఓబీ ప్రాంతంలోనే తెలిసిన పదే దొంగ వార్తలతో కాలక్షేపం చేస్తున్నారు, కానీ అసలైనటువంటి అంశాన్ని మాత్రం టచ్ చేయట్లేదు. ఆ గిరిజనులు దాని మీద ఆధారపడిపోయారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని అందు నుంచి యువతలకి తీసుకురావాలి. ఆ ప్రయత్నం ప్రారంభమైంది, కానీ అందులో ఎంతవరకు సక్సెస్ అన్నటువంటిది రాబోయే ఏళ్లలోనే చూడాల్సింది. అయితే సర్వే చేయకుండా ఎవరు ఆపుతున్నారు? ధర్మవరం వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన తమ్ముడి భార్య గాలి వసుమతి ధర్మవరంలో చెరువు భూమిని కబ్జా చేసిన దాఖలైన పిల్పై హైకోర్టు తీవ్రంగా స్పందించి చెరువు స్థలాన్ని సర్వే చేయకుండా ఎవరు ఆపుతున్నారని అధికారులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. సర్వే చేయాలని భావిస్తే అడ్డంకి లేదంది. రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులు సర్వే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేస్తున్న సమయంలో కేతిరెడ్డి గాలి వసుమతి తరపున న్యాయవాది స్పందిస్తూ ప్రస్తుతం సర్వే నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వద్దని కోరారు. గతంలో సర్వే నిర్వహించారని వ్యవహారం జాతీయ హరిత ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉందన్నారు. వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. చెరువు స్థలం కబ్జాపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని అధికారులను ఆదేశించింది. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గాలి వసుమతి జనవరుల శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సిఎస్ఐ జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చెమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే హెడ్డింగ్లోనేమో పచ్చి అబద్ధాన్ని లేదా ఓ సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని పెట్టి వార్తలో డైవర్ట్ ఎట్లా చేస్తారనడానికి సాక్ష్యం. సర్వే ఎవరు చెయ్యొద్దన్నారు, ఎవరు ఆపుతున్నారు అన్నది హెడ్డింగ్ పెట్టింది. ఇప్పుడు ఈ వార్త చదివాను కదా, ఏమొచ్చింది అందులో పాయింట్? సర్వేకి సంబంధించి ఆల్రెడీ చేశారు, దాని మీద ఎన్జీటో కేసు కూడా ఉంది అంటే ఆ పేపర్లు నాకు పంపించండి అని చెప్పింది. ఇందులో సర్వేకి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఏముంది? ఇది అసలు లాజిక్. లేకపోతే పిటిషన్ తరపు న్యాయవాదులు ఆదిత్య చౌదరి, మాధవ్ వాదనలు వినిపించారు. ధర్మవరం చెరువు ఇస్తాను మొత్తం 1732 ఎకరాలను, అందులో కొన్ని ఎకరాలను కబ్జా చేసి ఫామ్ హౌస్, చెరువులో బోటింగ్ ఏర్పాట్లు, గుర్రాల కోసం షెడ్లు, రేసింగ్ ట్రాక్ నిర్మించారని తెలిపారు. ప్రైవేట్ చెరువుగా మార్చుకుని సొంత పడవలతో గెస్ట్ హౌస్కి చేరుకుంటున్నారన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని రెవెన్యూ రికార్డును సృష్టించారన్నారు. సర్వే నిర్వహణకు ఆదేశించాలని కోరారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గాలి వసుమతి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తే ఇదే వ్యవహారం ఎన్జీటీలో పెండింగ్లో ఉందన్నారు. 50 ఏళ్లుగా ఆ భూమి స్వాధీనంలో ఉందని, అందుకే దస్త్రాలు ఉన్నాయన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుని ఇదే హైకోర్టు రద్దు చేసిందన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ సర్వే చేయాలని అధికారులను ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అది ప్రభుత్వ చెరువు భూమి కాదని తేలితే మీరే ఆ స్థలాన్ని ఉంచుకోవడానికి వ్యాఖ్యానించింది. సర్వే నిర్వహణకు ఆదేశాలు జారీ చేస్తున్న సభలో కేతిరెడ్డి తరపు న్యాయవాది అడ్డుబడి గతంలో ఒకసారి సర్వే నిర్వహించారు, కోర్టు దృష్టికి తీసుకొచ్చారు, ఆ వివరాలు న్యాయస్థానం ముందు ఉంచుతామన్నారు. దీంతో విచారణ 4 వారాలకు అయింది. ఇప్పుడు సర్వేకి ఆల్రెడీ చేశారు, ఆ పేపర్లు సబ్మిట్ చేస్తామంటే ఆగిపోయింది. హెడ్డింగ్ ఒక రకంగా ఉంది, వార్త మరొక రకంగా ఉన్నటువంటి అంశం. అయితే అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ 50 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు బిట్స్ ఆసక్తి, 2 చోట్ల స్థలాల పరిశీలన. ప్రఖ్యాత విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తన క్యాంపస్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అన్ని హంగులతో అమరావతిలో ప్రాంగణాన్ని నిర్మించనున్నట్టు తెలిసింది. రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిట్స్ విశ్వవిద్యాలయాన్ని గోవా, హైదరాబాద్, దుబాయ్ల క్యాంపస్లోని తాజాగా ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాక్షి వచ్చేటప్పటికి విద్యుత్ లోటు రాకూడదని సెకీ ఒప్పందం, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పిన ఏపీఆర్సీ, ఏపీలో డిమాండ్ ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ స్పష్టీకరణ. సెకీ ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ ఇవే విషయాలను ప్రస్తావించిన ఏపీఆర్సీ దీర్ఘకాలిక డిమాండ్కి అనుగుణంగా సెకీ విద్యుత్ తీసుకోవడం సమంజసమేనని వెల్లడి. మిగులు విద్యుత్ ఉంటుందని ఈఆర్సీ చెప్పిందంటూ ఈనాడు పచ్చాబద్దాలు. నిజానికి చంద్రబాబు హయాంలోని మిగులు విద్యుత్ అయినా అధికదారులకు సౌర పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలంటూ వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందించాలని సంకల్పంతో చేసుకున్న ఈ ఒప్పందం మేరకు సెకీ నుంచి రాష్ట్రానికి 2024-25లో 3000 మెగావాట్లు, 25-26లో 3000 మెగావాట్లు, 26-27లో 1000 మెగావాట్ల చొప్పున తీసుకుని దాన్ని రైతులకు అందించాలని గత ప్రభుత్వం భావించింది. అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీల భారం లేకుండా యూనిట్ ₹2.49 చొప్పున విద్యుత్తును సరఫరా చేస్తామని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలు ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థకి తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన లేఖ పంపింది. దానిపై కమిటీ వేసి మరీ అధ్యయనం చేసిన తర్వాత ఏపీఆర్సీ అనుమతితో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఏ ప్రభుత్వంలోనూ ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఎవరూ చేయని విధంగా కారు చౌకగా కేవలం ₹2.49 కొనుగోలు చేసేందుకు అత్యంత పారదర్శకంగా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈనాడు మాత్రం ఇంత మంచి ఒప్పందంపై విషయం చెబుతూనే ఉంది. రాష్ట్రంలో రోజు రోజుకి విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇదంతా వాస్తవం అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. పోతే ఉపాధ్యాయులు పీటీఎం గుబులు, పిల్లల తల్లిదండ్రులకు ముగ్గులు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు, చందాలు పోగేసి భోజనం పెట్టాలని నిర్ణయం వెనక్కి. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయినా పీటీఎం హడావిడి. ఈ నెల 9 నుంచి అర్ధవార్షిక పరీక్షలు అటకెక్కిన బోధన, ఇదేం కర్మని వాపోతున్న ఉపాధ్యాయులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ దిశగా ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు 6 మీటర్ల ఎగువ నిర్మించాలని నిర్ణయం. కనిష్టంగా 10 మీటర్లు, గరిష్టంగా 93.5 మీటర్ల లోతు, 1396.6 మీటర్ల పొడవు, మేనాటికి 89.09 మీటర్ల నుంచి 900 మీటర్ల మధ్య ఇసుక సాంద్రతను పెంచి నేలను గట్టిపరిచారు. అక్కడ మొదట పనులు చేపట్టాలని నిర్ణయం. ఆ తర్వాత మిగిలిన 496.6 మీటర్ల పనులు. ఇందుకోసం గైడ్ వాల్స్ నిర్మిస్తున్న మెగా పోలవరంపై నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు కాంట్రాక్ట్ సంస్థ ముందుకన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గొడ్డు చాకరీ చేస్తున్న బలి పశువుల్ని చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా 15,633 మంది సచివాలయ సిబ్బందికి నోటీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు నానాటికి వేధింపులు అధికమవుతున్నాయి. విధులు సరిగా నిర్వహించడం లేదనే సాకుతో వేలాది మందికి షోకాజు నోటీసులు జారీ చేయడం ఎందుకు నిదర్శనంగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే సచివాలయ సిబ్బందిని డిప్యుటేషన్ మీద వేరే చోటుకి పని చేయించుకుంటూ జియో పంచి వేయలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా 15,633 మందికి షోకాజు నోటీసు జారీ చేయగా వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలకు సంబంధించి 829 మంది ప్రధాన ఉపాధ్యాయులకు బుధవారం షోకాజు నోటీసులు జారీ చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది. నవంబర్ 1 నుంచి 13 వరకు అటెండెన్స్ వేయలేదని సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం రాష్ట్ర డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రజల గొంతుగ్గా ప్రశ్నిద్దామంటూ జగన్ ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేశారు. కూటమి ప్రభుత్వం మోసాలు నిలదీద్దాం, ప్రజా సమస్యలపై ఉద్యమం బాట పడదాం. వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపంగా మారాయి. ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయినా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు. ప్రశ్నించే వాళ్ళపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా నిలబడాలి, వారి తరపున అందరం పోరాటం చేద్దామంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేశారు. అలాగే దళితులంటే ఎంత చిన్న చూప అంటూ పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి తీవ్ర దుర్భాషలో బెదిరింపులు, కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు నా కొరక అంటూ రెచ్చిపోయిన సీఏ. పందిలా ఉన్నావు, నిన్ను కోసి రైలు పట్టాలపై పడేస్తే దిక్కెవరు, నీ గొంతు కోసి గోదావరిలో పడేస్తే శవం కూడా దొరకదని బెదిరింపులు. ఇంత అవమానం జరిగాక బతకాలం లేదని వాపోయిన బాధితులు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు మార్గాని భరత్, సుధాకర్ బాబు, కొమ్మూరి కనకారావు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే బేతాళ కథ అంతా బాబు కుట్ర. కాకినాడ పోర్టులో వాటాలు కొలగొట్టే కుతంత్రం. ముందుగా పవన్ నాదెండ్లతో బియ్యం హైడ్రామా, అనంతరం బాబు సన్నిహితుడు కేవీరావుతో తప్పుడు ఫిర్యాదు. ఏమీ లేని అంశంలో వెంటనే సిఐడి అక్రమ కేసు. చంద్రబాబు స్క్రిప్ట్తోనే వాటాలు కొలగొట్టే కుట్ర సినిమా.
సహేతుకంగానే వాటాల విలువ నిర్ధారణ, కేవీరావు సమ్మతితోనే వాటాల విక్రయం మొత్తం 494 కోట్లను మరో చోట పెట్టుబడి పెట్టిన వైను 4.5 ఏళ్లలో ఏనాడు ఎవరికి ఫిర్యాదు చేయని కేవీరావు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిర్యాదు వెనక బాబుకు తంత్రం. దాదాపు 500 కోట్లతో కొనుగోలు చేస్తే బెదిరింపు అంటూ కొత్త నిర్వచనం. నిజంగా బెదిరించుంటే ఫ్రీగానే తీసుకునేవారు కదా, వాటాలు ఎందుకు కొంటారు? అది 41%తో మైనార్టీ వాటాదారుగా ఎందుకు ఉంటారు? 51% వాటాతో మెజార్టీ వాటాదారుగానే ఉంటారు కదా. ఇప్పటికీ 59% వాటాతో నిర్ణయాధికారం కేవీరావు గుప్పెట్లోనే. అంతర్జాతీయ సంస్థ అరబిందో గ్రూప్పై కూటమి పెద్దల దుష్ప్రచారం. నాడు కాకినాడ పోర్టును కేవీరావు కారు చౌకగా కట్టబెట్టింది బాబు ప్రభుత్వమే. తాజాగా ప్రైవేట్ లావాదేవీలో చంద్రబాబు సర్కార్ జోక్యం వెనక భారీ కుట్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది వీళ్ళ వైపు వెర్షన్ అనమాట. లేకపోతే సుప్రీంకోర్టును లెక్క చేయని పోలీసులు అంటూ సజ్జల భార్గవం 2 వారాల పాటు అరెస్ట్ చేయొద్దని కోర్టు అయినా భార్గవ ఎక్కడ ఉన్నారని డ్రైవర్కి వేధింపులు, పోలీస్ స్టేషన్ పిలిచి చితకబాదిన వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే అభిప్రాయం చెప్పాడని దండన అంటూ సీఎం క్యాండిడేట్ ఎవరు నిర్ణయించుకోలేదు అన్నందుకు విద్యార్థిపై అక్రమ కేసు. 2 ఏళ్ల క్రితం ఓ యూట్యూబర్ ప్రశ్నకు సమాధానం చెప్పాడని చర్యలు. సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడని విన్నవించినా పట్టించుకొని దైన్యం. తమ కుమారుడికి ఏం జరిగిన ప్రభుత్వాందే బాధ్యత అంటున్న తల్లిదండ్రులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి చదునులో చక్కబెట్టింది 460 కోట్లు. జగనన్న కాలనీలో అడ్డగోలు దోపిడీ, ఇంటి స్థలాలు చదును చేయకుండానే స్వాహ, ఎంబుక్లు మార్చేసినాడు అధిక బిల్లులు, ఉపాధిలో చదును అనుమతించిన కేంద్రం. కానీ ఈ పథకంలో 1125 కోట్ల పనులు, 1585 కోట్ల పనులు చేపట్టిన బిల్లు, ఎంబుక్లు ట్యాంపరింగ్ చేసి భారీగా లబ్ధి, సమగ్ర దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోయినా చదును పేరిట కోట్లు చక్కబెట్టేశారు. చేయని పనులకు కూడా అప్పనంగా బిల్లులు చేసుకున్నారు. జగనన్న కాలనీ పనులు అవి అంతము అరాచకమే. ఈ అరాచక పర్వంలో మరో అంకం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉపాధి నిధులతో ఆనాడు జగనన్న కాలనీలో చేపట్టిన లెవలింగ్ పనులు అడ్డగోలు దోపిడీకి తెరతీశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇళ్ళకి స్థలం చదును చేయకుండా ఏం చేయాలి నాకు అర్థం కాలే. చదును చేయడం దుర్మార్గం అవుతుంది. ఇప్పుడు అమరావతిలో ఆ చెట్లన్నీ నరికి చదును చేశారు. దానికి 39 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టారు. అది అరాచకం అని చెప్పేసి రేపు పొద్దున్న రాసుకోవాలా? ఏం మాట్లాడుతున్నామో ఏం రాస్తున్నామో ఏం అర్థం కావట్లేదు. 460 కోట్లు పెట్టి అక్కడ చదువు చేశారు. అవును, 30 లక్షల ఇళ్ల కోసం చేసేటటువంటిది అది బూత్ అవుతుందా? అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయనీయకుండా రకరకాల వార్తలు. పేదవాడి కడుపులో కొడత, వాళ్ళనే ఆ పేదవాడినే తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపించేటటువంటి, అంటే వార్తలు ప్రజల సంక్షేమం కోసం కాకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎవరి సంక్షేమం కోసం రాసుకుంటున్న రోజులు ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద శాపం. లేకపోతే మాఫియా మోడల్ వైసీపీ పాలనలో లూటియే డ్యూటీ, భయపెట్టి బెదిరించి ఆస్తుల కైవసం, కాకినాడ పోర్టు సెజ్ లాంటివి ఎన్నో. విశాఖ కాకినాడపై ప్రత్యేక దృష్టి, వంతాడు గనుల్లో 89% సొంతం, ఏటా 180 కోట్ల సంపాదన. విశాఖ బే పార్కులో పెద్దలపాగా, రాడిసన్ బ్లూలో సగం స్వాహా, రామానాయుడు స్టూడియోలో ప్లాట్ల బేరం అంటూ అధికారాన్ని ఉపయోగించి ఇన్ని అరాచకాలు చేయొచ్చా? భయము బెరుకు లేకుండా చెలరేగిపోవచ్చా? ప్రభుత్వంలో ఉన్నవారే మాఫియా తరహాలో బెదిరింపులకు దిగవచ్చా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇవన్నీ జరిగాయి. 1 కాదు 2 కాదు లెక్కలేనని అరాచకాలు సాగినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో సిఐడి దూకుడు, కాకినాడ పోర్టు కేసులో కేవీరావు వాంగ్మూలం, సాక్షుల విచారణ, ఆధారాల సేకరణపై దృష్టి. ఏవన్ విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించే వీలు, ఆధారాలు లభిస్తే జగన్ పేరు నిందితుల జాబితాలోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గన్ పాయింట్లో 1000 కోట్ల ఆస్తులు కొట్టేయడం అంటూ ఇంత అరాచకం ఎప్పుడు చూడలేదని చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థులకు 3500 కోట్లు బకాయిలు పెట్టిపోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు, జనవరి 4లో చెల్లించాలని గడువు. మనం జర్నలిజం అనేటటువంటి దాన్ని చంపేసుకుని పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం అనడానికి సాక్ష్యం. ఎస్, ప్రభుత్వాలు అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో బకాయిలు పెడితే జగన్ వచ్చి తీర్చలేదా? ఇప్పుడు ముందు చేయాల్సిందంటే అర్జెంటుగా ఆ ఫీజులు కట్టి పిల్లలకి చదువులు నడిపించడం. అలా కాకుండా ఇందులో రాజకీయాలు వార్తలుగా రాసి అసలు విషయాలు పక్కన పెట్టేసుకుంటే ఏంటి ప్రయోజనం? చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల్ని జగన్మోహన్ రెడ్డి తీర్చడా? జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు చంద్రబాబు తీర్చడా? లేకపోతే కాంగ్రెస్ అప్పుల్ని తర్వాత తీర్చట్లేదా? ఎవడు అధికారంలో ఉన్నా వెళ్ళిపోయే రోజున మొత్తం బకాయిలన్నీ తీర్చేసేసి ఇంటికి పోడు. అది కామన్ థింగ్. కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా తెలుస్తుంది. కానీ కామన్ సెన్స్ లేకుండా అడ్డదిడ్డంగా వార్తలు రాసుకుంటూ ప్రజలు తప్పుదోవ పట్టించేటటువంటి వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆంధ్ర ప్రజలు విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికి మోసపోతూ ఉన్నారు. కాబట్టి మోసపోయేవాడిని మోసం చేస్తాం అన్నట్టుగా రాస్తున్నారు. లేకపోతే రూప్ మాయలు అంటూ నెల్లూరు క్వార్జ్ గనుల్లో గనుడు, తెరవెనక ఒక రిటైర్డ్ అధికారి. నెల్లూరు జిల్లాలోని అన్ని గనుల్లో తనిఖీలు, రూప్ కుమార్ గనులకు మాత్రం మినహాయింపు. అనుమతుల పునరుద్ధరణకు భారీ వ్యూహం, తనిఖీలకు పట్టుబట్టిన డీడీ ఆథరైజేషన్ తొలగింపు, కింది స్థాయి అధికారి ద్వారా ఫైల్ అప్లోడ్, తొలుత అనుమతులు వెంటనే అప్రమత్తమై రద్దు అంటూ గనులందు రూప్ కుమార్ గన్లు వేరయ్యా, గన్లన్నీ తనిఖీ చేసిన రూప్ గన్లు జోలికి మాత్రం పోరయ్యా. ఇది అక్కడ లెక్క. ఆయన కోసం డిప్యూటీ డైరెక్టర్
సిగ్నేచర్ని గప్చుప్గా తొలగించేశారు. కింది స్థాయి అధికారితో ఫైల్ అప్లోడ్ చేయించారు. ఎక్కడో తేడా కొట్టింది అనుమానంతో తెల్లాసరికి అనుమతులు రద్దు చేశారు. కానీ లేకపోతే ఇప్పటికి రూప్ కుమార్ గనులు అధికారికంగా తవ్వకాలు జరిగిపోయాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో భూప్రకంపనలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 6 జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, గుంటూరు, పల్నాడు జిల్లాల కలకలం, కొన్ని చోట్ల గోడలకి పగుళ్ళు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.